We as a family are coming to pray for you in Kakinada. మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై విచ్చేయుచున్నాము. It's so many years since we came there. మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Lord Jesus is a miracle worker. ప్రభువైన యేసు అద్భుత కార్యములను జరిగించువాడు. Turns our sorrow into joy. ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చివేస్తాడు. Jesus says, even though everything is dead in your life, if you believe in me, you will live. అందుచేతనే యేసయ్య అంటూ ఉన్నారు కదా, నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు. Ramesh, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. రమేష్ అండి. Demonic spirits which are hovering over your life మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు are being removed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి. దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను. గ్యాస్ తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేదండి. రమేష్, నువ్వు దురాత్మతో శక్తితో బాధపడుతున్నావు, నీకు స్వస్థ జరిగిందని నాలోని 7 దయ్యాలు నేను అరిచేసాను. యేసు పిలుచుచున్నాడు కాకినాడ సమాధాన ప్రార్థనా పండుగలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ మహానగరములో మే నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు యేసు పిలుచుచున్నాడు కాకినాడ సమాధాన ప్రార్థనా పండుగలు. I'm so thankful to Bishop Elchuri Vidyasagar for organizing this meeting in such a wonderful way. ఈ యొక్క సభలను ఎంతో అద్భుతమైన రీతిలో నిర్వహించుచూ ఉన్న బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారికి ఎంతగానో వందనములు తెలియచేయిచూ ఉన్నాను.